హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సృష్టికర్త అయిన యేసు స్వామి మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాం రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? Exodus 15:11. Who among the gods is like you, God? దేవునికి మహిమ కలుగుందాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ప్రభువు తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పి ఆజ్ఞాపించారండి. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. యెహోవా వేల్పులలోని వంటి వాడు ఎవడు? ఈ వచన భాగం అంతా పూర్తిగా చదివితే 11వ వచనం, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? దేవుని బిడ్డలారా, వేల్పులలో అంటే దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళల్లో నీ వంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ ప్రశ్న కనబడతా ఉంది. లేరు అని సమాచారం క్రింద మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు? నీ వంటి వాడు లేడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఒకానొక దినాన దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు ఎంతో మందిని పూజించి అలసిపోయి నిజ దేవునిని ఎరగడానికి దేవుడు కృప చూపించగా, మరి ఇంకా ప్రభువుని, ఆ పరిశుద్ధుని హత్తుకొని మనం జీవించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. మరి అనేక మంది దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు ఈ రోజున మరి ఆ జాబితాలో లేరండి. రోజుకి కొత్తవి పుట్టుకొని వస్తున్నాయి. ఈ రోజే కాదు, పురాతన కాలం నుంచి కూడా మనం చూసినట్లయితే ఆనాడు ఐగుప్తు దేవతలు దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు, రోమన్ దేవతలు, గ్రీసు దేవతలు దేవుళ్ళు, బబులోను దేవతలు, మరి ఇలాగ మనం చూసుకుంటా వెళితే ఆ రోజున పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దేవుళ్ళు దేవతలు అనబడ్డ వాళ్ళు ఈ రోజున కనపడట్లేదండి. ప్రియ దేవుని బిడ్డారా, బైబుల్ దేవుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతింపబడుతున్నవారు, పూజింపబడుతున్నవారు, నేటికి సజీవుడుగా ఉన్న దేవుడు, అనేక మందిని దర్శిస్తూ అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప క్రియలు, సూచక క్రియలు చేస్తున్న మహాదేవుడు మన ప్రభు అయిన యేసయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవాది దేవుడు నిత్యము పూజనీయుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునిని గూర్చి నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని అనేకమైన వాగ్వివాదాలు పెట్టుకుంటున్న వారు లోకంలో ఎంతోమంది కనబడతా ఉన్నారు. నిజానికి యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా మరి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో నేడు ప్రజలు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, మరి నిజ దేవునిని ఎరిగిన మనము ఏమాత్రము సందేహింపవలసిన పని లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అన్నారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆజ్ఞాపించాడు. పూర్వము అనేక మంది దేవుళ్ళని కొలిచినప్పుడు వారెవరూ మనతో ఇలా మాట్లాడిన మరి వైనము కనబడలేదు. ఎన్నెన్నో పూజలు, పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా తాను ప్రత్యక్షపరచుకున్న దేవుడు ఒక్కరు కూడా కనపడలేదు. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే యేసు దేవుడని తాను మనకి నాకు ప్రత్యక్షపరుచుకున్నారో ఆనాటి నుంచి నేటి వరకు నిజ దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి, ఆయన గొప్పతనాన్ని లోకమంతా ప్రకటించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? దేవుళ్ళు అనబడిన వాళ్ళల్లో నీ వంటి వాడెవడు? ఎవరును లేనే లేరు. ఏసే నిజమైన దేవుడు, ఏసే గొప్ప దేవుడు. ఆ దేవాతి దేవుడినే మనం అందరము కలిగి ఉండాలి. ప్రతి మోకాలు యేసునామంలో వంగాలి, ప్రతి నాలుక యేసునే స్తుతి
ప్రస్తుతించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి ఒక దినము రాబోతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మరి లోకమందంతటా కూడా మరి ప్రస్తుతింపబడతా ఉంది. ఇందులో ఉన్న దేవాతి దేవుడు మహిమ లోకమందంతా కనపరచబడతా ఉంటుండగా పిల్లరా, ఇంకా ఆలస్యం చేయొద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను. దేవుడు నీకు సమయం ఇవ్వగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, యేసే నిజమైన దేవుడు, రక్షకుడు, నన్ను రక్షించేవాడు, నన్ను లేవనెత్తేవాడు, నన్ను ఆశీర్వదించే దేవుడు అనే సంగతిని గ్రహించి ఆ ప్రభు చెంతకు రండి, గొప్ప దీవెనలు పొందుకొనండి. వేల్పులలో నీ వంటి వాడు ఎవరునూ లేరు ప్రభువా అని ఆ గొప్ప దేవుని నామాన్ని ప్రస్తుతించండి. పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడు అని చెప్పి ఆ దేవాతి దేవుడైన యేసయ్య నామాన్ని మహిమపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కృపలను నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. అట్టి విధమైన భాగ్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కలిగ చేయాలని, లోకమంతటికీ కలిగ చేయాలని కోరుతూ ఉన్నాను. దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినము బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. పిల్లరా, మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 20వ కీర్తన 1వ వచనము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మలను, మా బిడ్డలను దర్శిస్తున్నావు, దీవిస్తున్నావు. దినదినము మాతో మాట్లాడుచున్నావు తండ్రి. అవును ప్రభా, మీరు మాట్లాడే దేవుడవు తండ్రి, మీరు సజీవుడవు తండ్రి. నాయన, చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కన్నులు నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? ప్రభా నాయన తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు మోగవాడవు కాదు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆయన చేతులతో చేయబడిన విగ్రహము కాదు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పూజనీయుడవు తండ్రి, సృష్టికర్తవు ప్రభు, సర్వాంతర్యామి, సర్వ వ్యాపివైన దేవుడవు నీవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు ప్రభా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు తండ్రి. నాయన పూజనీయుడవు నీవు ప్రభా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను నాయన. గొప్ప దేవుడా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా. చక్కటి మాట ద్వారా మరలా మమ్మలను నాయన తండ్రి ఉజ్జింపచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా యేసు నిజమైన దేవుడని ఒప్పుకొనని ప్రతి ప్రజతోనూ మీరు మాట్లాడుతున్నారు ప్రభా. హృదయాలలో గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నారు తండ్రి. అవును, యేసే సమస్తం, యేసే సర్వమై ఉండాలని చెప్పి ఎరుగునట్లుగా కృప చూపించండి ప్రభా. యేసును నమ్మితే నాయన తండ్రి నిత్య జీవము, నమ్మకపోతే నిత్య నరకం అన్న సత్యాన్ని లోకం గ్రహించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. లోకంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కొనడానికి సామర్థ్యం, జ్ఞానం, వివేచనాత్మను అనుగ్రహించండి ప్రభా. మెట్టుకునైనా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి ప్రభా. ఈ కృపగల హస్తాలకు బిడ్డలందరినీ సమర్పిస్తూ నిన్నే సేవించి, పూజించి, ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా నీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. పరమందుండి మీరు దీవించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.